ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుడు కీర్తనల ద్వారా ఆయన స్తుతించే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. నేటి కీర్తన ధ్యానిద్దామా? సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుండుడే మన మీద జాలిపరుడయ్యుండెను, మన మీద జాలిపరుడయ్యుండెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. అవును, కేవలము నమ్ముకుంటే చాలు. సత్య మార్గంలో నడిపించే దేవుడు, మన పట్ల జాలి చూపించే దేవుడు మనలను పరలోకమునకు హక్కుదారులుగా చేస్తానని ఈ కీర్తనలో తెలియచేస్తున్నాడు. నేటి వాగ్దానం లూకాసు వార్త 1వ అధ్యాయం 20వ వచనంలో మొదటి మాటలు చదువుతున్నాను. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా? దేవుని దూత. ప్రభువు తన దూతను పంపి జకర్యాతో మాట్లాడింప చేస్తున్నాడు. జకర్యా, నా మాటలు వాటి కాలంలో నేను నెరవేరుస్తాను. మాట ఇచ్చాను అంటే తప్పను. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషులైతే చాలా మాటలు ఇచ్చి తప్పుతుంటారు. నీకు ఇలా చేస్తాను, నీకు ఇది ఇస్తాను, నిన్ను విడిచిపెట్టను, నీతో ఉంటాను అని మాట ఇస్తారు, కానీ చివరికి ఆ మాటను మర్చిపోతారు. ఆ మాటను వీలైతే మార్చేస్తారు కూడా. స్నేహితులు, బంధువులు, సొంతవారు మారిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నా మాటలు వాటి కాలంన నెరవేరుతాయి. తన భక్తుల జీవితంలో ఆయన ఏ మాటలు సెలవిచ్చాడో ఆ మాటలు నెరవేర్చాడు. అయితే అప్పటి వరకు మనము ఓపిక కలిగి ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నా మొర విన్నాడు అని. దేవుని మాట కొరకు, ఆయన మాట నెరవేర్పు కొరకు కనిపెట్టేవారిగా, సహనముతో ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులు నీ వాగ్దానాన్ని నెరవేర్చలేని రీతిలో నీ కళ్ళకు కనిపిస్తుంటాయి. కానీ దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు తాను ఇచ్చిన మాటను నెరవేరుస్తాడు. అయితే ఎదురు చూడడమే మన పని. దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. జకర్యా కొంచెం సంశయించాడు. నేను వృద్ధుడినైపోయాను, ఈ వాగ్దానం ఎలా నెరవేరుతుంది అని చాలా సంశయాన్ని వ్యక్తం చేసినప్పుడు, నీవు నా మాటలు నమ్మలేదు కనుక నీ బిడ్డ పుట్టే వరకు నీవు మౌనంగా ఉంటావని దూత సెలవిచ్చింది. మనము ఆయన మాటలు నమ్మేవారిగా ఉండాలి. నమ్మినప్పుడే ఆ వాగ్దాన నెరవేర్పును చూడగలుగుతాం. ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసినప్పుడే ఆ వాగ్దానము తగిన కాలమందు నెరవేరుతుంది. రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. కేవలం నేను నమ్ముకుంటే చాలు, పరలోకమునకు హక్కుదారులుగా మమ్మల్ని చేస్తానని కీర్తన ద్వారా సెలవిచ్చావు. మాకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చేవాడవని, నీ భక్తుల జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చిన దేవుడు అని మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. మా ప్రియులు ఎవరైతే ఈ మాటలతో ఏకీభవిస్తున్నారో, అనేక ప్రాంతాల నుండి ఈ మాటలు వింటూ మా జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేరాలని ఆశిస్తున్నారో, వారి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్పును జరిగించండి. వారి వాగ్దానాలను తగిన కాలమందు నెరవేర్చేవాడు నీవని ఓపిక కలిగి ఎదురు చూచు సహనమును వారికి దయచేయండి. ఈ వాగ్దానాన్ని వారి జీవితాల్లో ఫలభరితంగా చేయమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.